అదానీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఊసరవెల్లి తీరును బీఆర్ఎస్ అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టింది. ఒకవైపు వేల కోట్ల ఒప్పందాలు రద్దు చేయకుండా మరోవైపు చలో రాజ్భవన్ పేరుతో నాటకాలు ఆడడంపై నిరసన వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ అదానీ ఫోటోలు పట్టుకుని నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ నినదించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా ప్రతినిధులు ప్రదీప్ అండ్ వంశీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ప్రదీప్ దగ్గరికి. ప్రదీప్, ఇవాళ చూసాము అదానీ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఊసరవిల్లా వ్యవహరిస్తున్నారని ప్రజలందరికీ అర్థమవుతోంది. ఒకవైపు అతనితో దోస్తీ చేస్తూనే ఇంకోవైపు కుస్తీ పడుతున్నట్టు కనిపిస్తున్నది, నాటకాలు ఆడుతున్నారు. సో ఎవరిని మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. అదానీ వ్యతిరేక ర్యాలీని ఇవాళ ముఖ్యంగా ఎలా చూడాలి? కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి అదానీ వ్యవహారంలో అటు మోడీకి అదానికి ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ముందు నుంచి విమర్శిస్తూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కంప్లీట్గా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, పార్టీ తీసుకుంటున్నటువంటి స్టాండ్కు వ్యతిరేకంగా అదానితో దోస్తీ కట్టడం అనేది కాంగ్రెస్కు ముందు నుంచి ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిణామం. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో అదానికి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. వేల కోట్ల సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అటు దావోస్లో అదానిని రేవంత్ రెడ్డి కలిసి ఎంఓఏలు కుదుర్చుకోవడం కావచ్చు, ఇటు హైదరాబాద్లో రేవంత్తో రెడ్డితో అదాని భేటీ అవ్వడం, సిఎస్ఆర్ ఫండ్ ద్వారా స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల నిధులు ఇవ్వడం, ఆ తర్వాత ఐటీసీ కోహినూరు హోటల్లో ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదాని భేటీ కావడం, ఇవన్నీ వ్యవహారాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో అదానికి సంబంధించి అనేక రకాలుగా పెద్దపీట వేస్తూ ఉంది. ఆయన పెట్టుబడులకు సంబంధించి అనేది మొదటి నుంచి ఉన్నటువంటి విమర్శ. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ అధిష్టానం అయితే 2014 నుంచి ఇప్పటి వరకు అదానీ, అదేవిధంగా అంబానీకి సంబంధించి మోడీకి ఉన్నటువంటి ఒప్పందాలకు సంబంధించి వారు ఉన్నటువంటి వాళ్ళ వ్యాపార వ్యవహారాలకు సంబంధించి పెద్ద ఎత్తున దేశ సంపదనంతా అదానీ అంబానీలకే దోచిపెడుతున్నారని కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. కానీ అదానీ వ్యవహారంలో తెలంగాణలో మాత్రం అందుకు కాంగ్రెస్ పార్టీ స్టాండ్కు విరుద్ధంగా రేవంత్ రెడ్డి అదానికి కంపెనీకి పెద్ద ఎత్తున రెడ్ కార్పెట్ వేసి అయితే స్వాగతిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ కూడా మొదటి నుంచి ఇరకాటంలో పడుతుందనేది ముందు నుంచి ఉన్నటువంటి చర్చ. ఓవైపు అదానికి సంబంధించి ఇప్పటికే ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఏఐసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆందోళన చేపట్టాల్సి వచ్చింది. అటు రేవంత్ రెడ్డికి ఇష్టం లేకపోయినా ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రోజు జరిగినటువంటి చలో రాజ్భవన్ సంబంధించినటువంటి అంశం, అమెరికాలో అదానిపై జరిగినటువంటి కేసు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేయాలని ఏదైతే ఏఐసీసీ పిలుపులో భాగంగా ధర్నాకు వెళ్ళినటువంటి పరిస్థితి, పాదయాత్రగా రాజ్భవన్కు వెళ్ళి అక్కడ రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి. ఏదేమైనా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అదానితో కుమ్మక్కయ్యాడు. ఢిల్లీలో ఒక రకంగా, గల్లీలో ఒక రకంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏదైతే వైపు పార్లమెంటు వేదికగా అదానీ వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఉంది, పార్లమెంటును కుదిపివేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తీరు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా స్పందించడం వల్లే ఆ రోజు ఢిల్లీకి వెళ్లే కంటే ముందే అదానీ ఏదైతే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 100 కోట్ల నిధులు స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చారో వాటిని వెనక్కి తీసుకోవడం లేదు, వాటిని ఆ నిధులు మాకొద్దు అని చెప్పి ప్రకటించి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి తీవ్ర స్థాయిలోనే క్లాస్ పడింది అన్నటువంటి టాకు కాంగ్రెస్లో బలంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అదానితో
కుల్లుడైపోతూ ఉంది, కలిసి పనిచేస్తూ ఉంది. పెట్టుబడులకు సంబంధించి అందరికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో మరోవైపు అది కాంగ్రెస్ నాయకత్వం ఆదాని అంశంని ఎలా పోరాడతారు అని చెప్పి విమర్శలు కూడా పెద్ద ఎత్తున పార్టీకి రావడం వల్లే ఆ రకంగా అధిష్టానం సీరియస్ అయ్యి రేవంత్ రెడ్డికి క్లాస్ తీసుకుందన్నటువంటి టాక్ కనిపిస్తుంది. మొన్న ఇటీవల రాజస్థాన్కు సంబంధించి జైపూర్ పర్యటనలో ఆదానికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్కు పాల్గొనేందుకే రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి. వైపు ఫ్రెండ్షిప్తో ఉంటూనే మరోవైపు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ధర్నాలో అనివార్యంగా పాల్గొనాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఆదాని వ్యవహారంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కాంగ్రెస్కు పెద్ద ఇబ్బందిగా మారింది. ఇది దేశవ్యాప్తంగా పార్టీకి ముఖ్యంగా ప్రదీప్ ఈ రోజు చూసినట్టే మరి ఈ రోజు నడి రోడ్డుపై రేవంత్ సర్కస్ వెనుక మతలబు ఏంటంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పోరాటం నిజమైతే అసెంబ్లీలో చర్చకు భయం ఎందుకంటారు? వాస్తవానికి అంటే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపులో భాగంగా పాల్గొనాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. కానీ ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ అసెంబ్లీ తొలి రోజే ఆదానికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సత్సంబంధాలకు సంబంధించి ఒక ఫోటోను ముద్రించి టీషర్ట్ వేసుకొని ధరించి ఆ అసెంబ్లీకి వచ్చినటువంటి నేపథ్యంలో వైపు కాంగ్రెస్ కూడా అదే చెప్తా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదాని వ్యవహారానికి సంబంధించి సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ రకంగా ఇక్కడ చర్చకు తావివ్వకపోవడం, ఒకవేళ చర్చ చేస్తే తనకున్నటువంటి సత్సంబాలు ఎక్కడ బయటపడతాయి అన్నటువంటి ఆందోళన ఉండడం వల్లే ఆ రకంగా ఈరోజు అసెంబ్లీలో ఆదానికి సంబంధించిన అంశం చర్చ రానియకపోవడం, వైపు పార్లమెంట్లో ఇదే అంశానికి సంబంధించి ఇన్ని రోజులుగా ఆందోళన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి స్వయంగా ఆదానికి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున పోరుబాట పట్టినటువంటి నేపథ్యం, పార్లమెంటు వేదికగా కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో అదే అంశాన్ని తీసుకొని అడ్వాంటేజ్ కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డికి ఆదానికి ఉన్నటువంటి సత్సంబంధాలు, దావోస్లో జరిగిన భేటీకి సంబంధించిన అంశం కావచ్చు, హైదరాబాద్కు ఆదాని వచ్చినటువంటి సందర్భంలో సెక్రటరియట్లో ఆయనకు రెడ్ కార్పెట్ వేసి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 100 కోట్లు తీసుకున్నటువంటి అంశం, ఆ తర్వాతే నకరకాల నియోజకవర్గం రామన్నపేటకు సంబంధించి ఆ ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీకి పర్మిషన్లు ఇచ్చిన ఇవన్నీ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. తద్వారా ఇబ్బంది పడాల్సి వస్తున్నటువంటి భావనలోనే ఆదాని అంశం ఇక్కడ అసెంబ్లీలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో చర్చకు ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వనటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇరకాటంలో ఈ ఆదాని వ్యవహారంలో ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. వైపు పార్టీ యావత్ పార్టీ దేశవ్యాప్తంగా ఏఐసిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఓవైపు పైకి నిరసనలు చేస్తానో లోపల మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అన్నటువంటి టాక్ ఉంది. దీనికి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కూడా ఇది కరెక్ట్ కాదు, ఆదానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా పార్టీకి కూడా లాభం చేకూరుతుంది. ఇటు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆయన పెట్టుబడులు తెలంగాణలో పెట్టడం వల్ల పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుందన్నటువంటి చర్చ కూడా పార్టీలో నడుస్తూ ఉంది. అలాగే 100 కోట్ల విరాళం వాపసు ఇచ్చారు, ఆ విషయం బాగానే ఉంది. కానీ 1000 కోట్ల సంగతి ఏంటి? పెట్టుబడుల సంగతి ఏంటి? భూసేకరణ సంగతి ఏంటి? ప్రజలను నిర్బంధించి సర్వేలు చేసిన సంగతి ఏంటి అని కూడా ప్రజలు ప్రశ్నించడం జరుగుతోంది. గతంలో కూడా ఆదానికి సంబంధించి రేవంత్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడారు. ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కావచ్చు, కాంగ్రెస్ స్టాండ్ ప్రకారం వ్యవహరించారు. కానీ అధికారంలోకి వచ్చినాక కంప్లీట్ యూటర్న్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆదానికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లుల వసూలుకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇతర అనేక ప్రాజెక్టులు ఆయనకు అప్పచెప్పారు. ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ధర్నాలు చేశారు, ముట్టడించారు. ఇక్కడ మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, మంచి కలుషితమైనటువంటి వాతావరణం అయ్యే అవకాశం ఉంది, మంచి భూములు ఉన్నాయి, మాకు ఎలాంటి ఇబ్బంది తలెత్తొద్దు అని చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి నేతలను కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నేతలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ప్రజాపాలన సేకరణ సంబంధించి అప్పటికి వ్యతిరేకత వచ్చింది. అయినా ప్రభుత్వం ఏదైతే దానికి సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ముందుకు పోతున్నటువంటి అనేక పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో ఓవైపు కుస్తీ పడుతూనే పైకి ఆందోళన చేస్తూనే మరోవైపు ఆయన కంపెనీలకు సంబంధించి పెట్టుబడుల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ఆదానికి తెలంగాణలో రెడ్ కార్పెట్ వేసి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం.